ఈరోజు టీడీపీ కార్యకర్త గణకల విరూపాక్ష గారిని పరామర్శించడానికి రావడం జరిగింది. నేను పార్టీ కాకపోయినప్పటికీ గణకల విరూపాక్షి చాలా నిబద్ధత గల నిజాయితీగా పనిచేసేటువంటి ఒక క్రమశిక్షణ కలిగిన టీడీపీ కార్యకర్త. మరి ఆయన పైన కొత్తగా వైసీపీ నుంచి టీడీపీలో వచ్చిన కొందరు వ్యక్తులు దాడి చేశారని విని చాలా ఆశ్చర్యం కలిగింది. మరి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మరి టీడీపీ కార్యకర్తలపై దాడి జరగడం, అది కూడా సీనియర్ అయిన, నాకు తెలిసి ఒక 30 ఏళ్ళ నుంచి టీడీపీలో ఉన్నాడు ఆయన. మరి ఇలాంటి కార్యకర్తలపై దాడి చేయడం అనేది చాలా వింతగా ఉంది. ఎక్కడైనా గవర్నమెంట్ వస్తే కార్యకర్తలకు సేఫ్టీ ఉంటుంది, కానీ ఇక్కడ టీడీపీ వచ్చినా కూడా ఆవేళలో సేఫ్టీ లేదు. దీనికంత కారణం పార్థసారథి గారి యొక్క నిరంకుశ విధానాలు. ఆయన బీజేపీని బలపరచుకోవచ్చు, తప్పులేదు, కానీ దానికోసం టీడీపీ కార్యకర్తల మధ్య ఇలాంటి పరిస్థితి సృష్టించడం అనేది చాలా సిగ్గుచేటు. మరి ఆయన ఎక్కడో రాయచోట్ల కొట్టాల గురించి మాట్లాడుతున్నాడు, మరి ఆదిని కొట్టాల గురించి ఆయన ఏమంటాడు ఈరోజు? మరి ఈరోజు ఆయన ఎమ్మెల్యే ఆదిని పట్టించుకోవాలి, కానీ రాష్ట్ర రాజకీయాలపై ఏదో రాష్ట్రానికి ఏదో చేసే విధంగా పోవడం అనేది చాలా సిగ్గుచేటు. మరి ఈరోజు వైసీపీ నాయకులు కూడా టీడీపీలో వచ్చి, లేకుంటే బీజేపీలో వచ్చి ఈరోజు టీడీపీ కార్యకర్తలు కడుపు కొడుతున్నారు కాబట్టి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ యొక్క కరువు, ఈ కొట్లాట్లకి కారకులు ఆదిన ఎమ్మెల్యే పార్థసారథి గారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన టీడీపీ అధిష్టానము, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఒక దృష్టి పెట్టి ఆయన కూడా ఒక దారిలో తెచ్చే విధంగా చేయాలి. లేకపోతే ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలి అనే మాకు ఒక బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం గత వైఎస్ఆర్ పార్టీలో కూడా ఇంత జరగలేదని నాకు అనిపిస్తుంది. ఒక్కోసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఇలా టీడీపీ నాయకులు, అది కూడా 30 ఏళ్ళ నుంచి పార్టీ నమ్ముకున్న వాళ్ళ మీద దాడి జరగడం అనేది చాలా వింతగా ఉంది. నాకేం పర్సనల్గా టీడీపీ కార్యకర్త కాదు, నేను లీడర్ కూడా కాదు, కానీ ఈయన ఒక మంచి నిజాయితీగా పనిచేసే వ్యక్తి. టీడీపీలో ఒక పరిచయం, ఫ్రెండ్షిప్ అనమాట. అందుకే ఒక ఫ్రెండ్షిప్గా వచ్చి ఫ్యూచర్కి వచ్చినాము. మరి ఇలాంటి కార్యకర్తలపై రాబోయే రోజుల్లో దాడి జరగకుండా పోలీస్ శాఖ కూడా మన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముందస్తుగా నేను మళ్ళీ ఒకసారి టీడీపీ కార్యకర్త అందరికీ చెప్పేది ఏమంటే, మీకేమైనా ప్రమాదం ఉంటే ముందు పోలీసులకు ఒకసారి సూచన చేయాలి. మీరు మీ సంబంధిత స్టేషన్లో ఒక పేపర్ పెట్టరండి. వాళ్ళు చేయకపోతే వేరే విషయం. కాబట్టి ముందు పోలీసులు మీరు నమ్ముకోవాలి. మీకేమైనా ప్రమాదం వస్తే ఫస్ట్ పోలీసుకి ఒక పేపర్ పెట్టరండి. వాళ్ళు చేయకపోతే వేరే విషయం. కాబట్టి మనసులో మీకు ఏమైనా ప్రమాదం ఉంటే మనసులో పెట్టుకోవద్దండి. టీడీపీ కార్యకర్త కావచ్చు, వైఎస్ఆర్ కార్యకర్త కావచ్చు, బీజేపీ కార్యకర్త, ఏ పార్టీ కార్యకర్త కూడా మీకు ప్రమాదం ఉంటే ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్లో పేపర్ పెట్టరావాలి. మనము గవర్నమెంట్ నమ్ముకొని అది చేయాల్సిన ఫస్ట్ పని అది. తర్వాత ఇలాంటి సంఘటన మరీ జరగకుండా మరి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి గారు కానీ, అదేవిధంగా ఆదిని టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి కావచ్చు, అదేవిధంగా చాలామంది నాయకులు ఉన్నారు. అందరూ పెద్దలుగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ పరిస్థితి మళ్ళీ రాకూడదు. ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, మరి యువ నాయకులు కాబోయే ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, అదే యువ నాయకులు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, అందరూ ఆదినిపై దృష్టి పెట్టాలని గతంలో నేను పర్సనల్గా ఎంహెచ్పిఎస్ తరఫున రామ్మోహన్ నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. యాక్షన్ కొంత ఆలస్యం అయ్యొచ్చు, కానీ ఖచ్చితంగా ఆదిలో మరొకసారి టీడీపీ కార్యకర్తలకు ఇలాంటి దాడి జరగరాదని ఆశిస్తున్నాము. ఇలాగే జరిగితే పోతే దీనికి పూర్తి బాధ్యత ఆదిని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన గెలిపించిన పాపానికి ఇవి జరుగుతున్నాయి అనిపిస్తుంది నాకైతే. ఎవరైనా గెలిపించిన నెత్తి మీద పెట్టుకోవాలని గెలిపించిన వాళ్ళని ఈయన చెత్తలో పడేసినాడు పార్థసారథి. కాబట్టి ఇలాంటి విధానం చాలా తప్పు విధానం. పార్థసారథి గారు ఇదే విధానం ఉంటే మీకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని చెప్పి హెచ్చరిస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. మరొకటి ఏమంటే, ఖచ్చితంగా ఇలాంటి కార్యకర్తలకు మేము అండగా ఉంటాం. ఎందుకంటే ఎంహెచ్పిఎస్ కూడా టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. కాబట్టి టీడీపీ నాయకులకు కార్యకర్తలు ఏదైనా జరిగితే వారి కోసం మేము ఉంటామని మరొకసారి మనవి చేసుకుంటున్నాము. అదే పడొద్దన ఖచ్చితంగా సేఫ్టీ ఫస్ట్. మనకి ఆదాయం ఉంటుంది, పోతుంది. సేఫ్టీ ఫస్ట్. ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా పోలీసులు కలవండి. మేమున్నాము, పార్టీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కార్యకర్తలపై దాడి జరగడం, అది కూడా సీనియర్ అయిన, నాకు తెలిసి ఒక 30 ఏళ్ళ నుంచి టీడీపీలో ఉన్నాడు ఆయన. మరి ఇలాంటి కార్యకర్తలపై దాడి చేయడం అనేది చాలా వింతగా ఉంది. ఎక్కడైనా గవర్నమెంట్ వస్తే కార్యకర్తలకు సేఫ్టీ ఉంటుంది, కానీ ఇక్కడ టీడీపీ వచ్చినా కూడా ఆవేళలో సేఫ్టీ లేదు. దీనికంత కారణం పార్థసారథి గారి యొక్క నిరంకుశ విధానాలు. ఆయన బీజేపీని బలపరచుకోవచ్చు, తప్పులేదు, కానీ దానికోసం టీడీపీ కార్యకర్తల మధ్య ఇలాంటి పరిస్థితి సృష్టించడం అనేది చాలా సిగ్గుచేటు. మరి ఆయన ఎక్కడో రాయచోట్ల కొట్టాల గురించి మాట్లాడుతున్నాడు, మరి ఆదిని కొట్టాల గురించి ఆయన ఏమంటాడు ఈరోజు? మరి ఈరోజు ఆయన ఎమ్మెల్యే ఆదిని పట్టించుకోవాలి, కానీ రాష్ట్ర రాజకీయాలపై ఏదో రాష్ట్రానికి ఏదో చేసే విధంగా పోవడం అనేది చాలా సిగ్గుచేటు. మరి ఈరోజు వైసీపీ నాయకులు కూడా టీడీపీలో వచ్చి, లేకుంటే బీజేపీలో వచ్చి ఈరోజు టీడీపీ కార్యకర్తలు కడుపు కొడుతున్నారు కాబట్టి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ యొక్క కరువు, ఈ కొట్లాట్లకి కారకులు ఆదిన ఎమ్మెల్యే పార్థసారథి గారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన టీడీపీ అధిష్టానము, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఒక దృష్టి పెట్టి ఆయన కూడా ఒక దారిలో తెచ్చే విధంగా చేయాలి. లేకపోతే ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలి అనే మాకు ఒక బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం గత వైఎస్ఆర్ పార్టీలో కూడా ఇంత జరగలేదని నాకు అనిపిస్తుంది. ఒక్కోసారి
చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఇలా టీడీపీ నాయకులు, అది కూడా 30 ఏళ్ళ నుంచి పార్టీ నమ్ముకున్న వాళ్ళ మీద దాడి జరగడం అనేది చాలా వింతగా ఉంది. నాకేం పర్సనల్గా టీడీపీ కార్యకర్త కాదు, నేను లీడర్ కూడా కాదు. కానీ ఈయన ఒక మంచి నిజాయితీగా పనిచేసే వ్యక్తి. టీడీపీలో ఒక పరిచయం, ఫ్రెండ్షిప్ అనమాట. అందుకే ఒక ఫ్రెండ్షిప్ వచ్చి ఫ్యూచర్కి వచ్చినాము. మరి ఇలాంటి కార్యకర్తలపై రాబోయే రోజుల్లో దాడి జరగకుండా పోలీస్ శాఖ కూడా మన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముందస్తుగా నేను మళ్ళీ ఒకసారి టీడీపీ కార్యకర్త అందరికీ చెప్పేది ఏమంటే, మీకేమైనా ప్రమాదం ఉంటే ముందు పోలీసులకు ఒకసారి సూచన చేయాలి. మీరు మీ సంబంధిత స్టేషన్లో ఒక పేపర్ పెట్టరండి. వాళ్ళు చేయకపోతే వేరే విషయం. కాబట్టి ముందు పోలీసులు మీరు నమ్ముకోవాలి. మీకేమైనా